చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లోనే బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు ఆయన చేరుకుంటారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మామిడి రైతులను పరామర్శిస్తారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు భారీగా రైతులు చేరుకున్నారు. కేవలం 500 మంది మాత్రమే రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటూ ఆంక్షలు విధించిన నేపథ్యంలో వాటన్నిటిని బేఖాతరు చేస్తూ రైతులు తమ నాయకులకి అలాగే ప్రభుత్వ పెడచెవిన పెడుతున్న తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బాధలను వినిపించడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పరిస్థితి. పల్ప్ ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్ళు లోడ్ల లారీలతో ఏ విధంగా వాళ్ళు వ్యతలు అనుభవించారు, తమిళనాడు బార్డర్లు దాటి క్యూ లైన్లలో ఎలా నుంచున్నారు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి, పూతలపట్టులో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి, రైతుల ఆశలను కొల్లబొడిచిన టీడీపీ కూటమి సర్కార్ తీరుని ఎండగడుతూ రైతులు తమ గలం వినిపించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వచ్చారు. కడుపు రగిలిపోయి చెట్లను తొలగిస్తున్న అన్నదాతలపై కేసులు నమోదు చేసిన వైనాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకురానున్నారు. జరిమానాలు సైతం వసూలు చేస్తున్న వైనాన్ని కూడా ఆయనకు వినిపించనున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులను ఇంకెవరు పట్టించుకుంటారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ట్వీట్ ద్వారా ఆయన ప్రశ్నించారు. సో దౌర్జన్యాలతోటి అడ్డుకోవాలని చూస్తే రైతులు ప్రజలు పడుతున్న వ్యధలను తమ దృష్టికి రాకుండా ఆపలేరు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయన ట్వీట్ ద్వారా ఆయన వ్యక్తపరిచిన విధానాన్ని కూడా మనం చూసాం. అలాగే పండిన పంటను రేట్ కూడా తెలియకుండా ఇచ్చేస్తా ఉండేది ప్రపంచంలో ఒక రైతే అంటూ అన్నదాతల ఆక్రోశం ఇది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ వ్యధలను వినిపించడానికి పెద్ద సంఖ్యలో రైతులు బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అనవసరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో పొలాలు దాటుకుని కంచెలను త్రోసుకుంటూ ముందుకు వస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. మామిడి పంట చిత్తూరు జిల్లాకు ఒక గుండెకాయ లాంటిది అంటారు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు మామిడికి అనుకూలం కావడం చిత్తూరు జిల్లాలో దాదాపు 56,000 హెక్టార్లలో సాగవుతూ ఉంటుంది. ఈ దఫా దాదాపు 40,000 హెక్టార్లలో 5 లక్షల టన్నులకు పైగా తోతపరి దిగుబడి వచ్చింది. కానీ దాన్ని కొనే నాదుడు లేడు. కనీసం టోకెన్లు కూడా దొరకని దుస్థితిలో రైతులు రాత్రింబవళ్ళు ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాసిన పరిస్థితి మునిపెనడు లేని విధంగా దయనీయమైన స్థితి ఎదుర్కొంటున్నారు మామిడి రైతులు. వారికి బాసటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కు ఆయన చేరుకున్నారు. చూస్తున్నాం. సో ఖచ్చితంగా తమ నేతకు, అభిమాన నేతకు, నాయకుడికి తమ బాధలు చెప్పుకోవాలి అంటూ రైతులు ఎన్నో అడ్డంకులు తోసుకుంటూ ఎన్నో ఊళ్ళు దాటుకుంటూ ఖాళీ నడకను కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్తున్నది రైతులు కాదు అంటూ కూటమి సర్కార్ చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని అడ్డుకునేలా సాక్ష్యాధారాలతో సహా ఇదిగో తమ పంట, ఇదిగో తమ తోటలు, ఇదిగో తమ పొలాలు అంటూ వారి పుస్తకాలతో సహా ముందుకొచ్చి సాక్షి కెమెరాకు చూపించిన దృశ్యాలు కూడా మనం చూసాం. సో మేము పడుతున్న బాధలను ఎవరు తీరుస్తారు, ఎవరు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తారు అంటూ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఇలాంటి కష్టాలు ఎన్నడూ చూడలేదని, కాయలు కొన్న వ్యాపారి రావట్లేదని, తమిళనాడు బార్డర్ దాటి ఏ రకంగా క్యూల్లో నుంచున్నాం అనేది కూడా వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకొచ్చే నిమిత్తమై రైతులు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డుకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. బంగారుపాళ్యం యార్డుకు వేలాది మంది మామిడి రైతులు తరలి వచ్చారు. వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు వాళ్ళంతా కూడా తరలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ యార్డుకు చేరుకున్నారు వాళ్ళు. అడుగడుగున ఆంక్షలు. సో టోల్ బూత్ గేట్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు, అలాగే గ్రామాల్లో కూడా మోహరించిన పోలీసులు ఒక రకమైన కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే విధంగా ఉదయం నుంచి ఉన్న పరిస్థితి పటాపంచలైంది. తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, తమ సమస్యలు చెప్పడానికి రైతులు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. డ్రోన్స్
రైట్ పరిస్థితిని చూస్తున్నాం మనం. రైతులు ఏ రకంగా మార్కెట్ యార్డ్లోకి వస్తూ ఉన్నారో తెలుస్తోంది. ఆంక్షలను కాదని అడ్డంకులు దాటుకుని రౌడీ షీట్లు తెరుస్తామన్న బెదిరింపులకు నెరవక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను వినిపించడానికి ప్రతి రైతు అక్కడికి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ రవీందర్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, ఏంటి అక్కడ పరిస్థితి? అది పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో 144 సెక్షన్ అనేది ఒకటి అమలు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు, కానీ అంతకు మించినట్టుగా పోలీసులు ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఏదైతే ఆ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైనటువంటి మామిడి రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వైఎస్ జగన్ కలిసి తమ గోడును వెలబోసినటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ హెలిప్యాడ్ దగ్గర నుంచి కొత్తపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర నుంచి బంగారుపాలెంలోని మార్కెట్ యార్డ్ కు బయలుదేరారు. అయితే ప్రస్తుతం ఒక 2 కిలోమీటర్లు మాత్రమే ఆయన ప్రయాణం చేశారు. రోడ్డు పొడవునా పూర్తి స్థాయిలో జనం నిలబడి ఉన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ చుట్టుపక్కల అంతా కూడా పెద్ద సంఖ్యలో మామిడి తోటలు ఉన్న నేపథ్యంలో ఆ తోటలోంచి రైతులు వచ్చి తమ గోడును వెలబోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ఆ నేపథ్యంలో జగన్ యాత్ర పూర్తిగా ఆలస్యంగా నడుస్తుందని చెప్పుకోవాల్సింది. దాంతో పాటు ఇక్కడ నుంచి హైవే మీద కాకుండా హైవే పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ ను మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నారు. కేవలం జగన్ కాన్వాయ్ మొత్తం కూడా సర్వీస్ రోడ్ నుంచి మాత్రమే పోవాలంటూ కూడా పోలీసులు పర్మిషన్ పేరుతోటి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. అదే సర్వీస్ రోడ్ లోకి రైతులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో వారందరితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముందుకైతే వెళ్తున్నారు. ప్రస్తుతం కాణిపాకం వెళ్లే రోడ్డు ప్రాంతాల్లో వైఎస్ జగన్ ఉన్నారు. ఇక్కడ కాణిపాకం వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా పూర్తిగా ఆపేశారు. అటువైపు వెళ్లే భక్తులు ఉంటే అక్కడ ఉండేటువంటి వాటిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, కేవలం వైఎస్ జగన్ ను బూత్ లో చూపెట్టి తీవ్రంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని అయితే పెద్ద సంఖ్యలో చేస్తూ ఉన్న పరిస్థితి. కాణిపాకం సమీపంలో అంటే ఆ రోడ్డు సమీపంలో నుంచి ఇంకా దాదాపు 4 కిలోమీటర్ల దూరం చెప్పుకోవడానికి కనీసం ఇంకొక గంటన్నర సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రైతులకు సంబంధించి చూస్తే ఇప్పటికే తమ గోడును వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు 4 రూపాయలకి 5 రూపాయలకి కొంతమంది మాత్రం 6 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు లేఖ రాసిస్తారు, కానీ ఇంతవరకు అది కూడా కొనుగోలు చేయట్లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే 6 రూపాయలు పైగా కొనుగోలు చేస్తున్నారని 8 రూపాయలు చొప్పున రైతులకు ఇస్తున్నామంటూ ప్రకటన చేసినప్పుడు కూడా ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క రైతు దగ్గర నుంచి కనీసం కిలో మామిడి పళ్ళను చేసినటువంటి పరిస్థితి లేదు. పైగా ఆ ప్రభుత్వం తరపు నుంచి 4 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పినప్పుడు ఇప్పటికీ రూపాయలు కూడా ఒక్క రైతు కూడా ఇచ్చిన పరిస్థితి. కేవలం జగన్ వస్తామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం అయితే ఏ కోసైనా చేయట్లేదు అనేది ఇప్పటి వరకు ఆ రైతులు జగన్ కి చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది రైతులు జగన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. తమ సమస్యలు అయితే ఓకే రవీందర్, మీ వాయిస్ రావట్లేదు, అక్కడున్న సిగ్నల్స్ సరిగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో బెటర్ సిగ్నల్స్ ఉన్న దగ్గరికి వచ్చి మీ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి. మొత్తానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఊహించని విధంగా రైతులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మార్కెట్ యార్డ్ వైపే వాళ్ళందరి పయనం అన్నట్టుగా సాగుతున్న దృశ్యాలు మనం ఉదయం నుంచి చూస్తున్నాం. పొలాల నుంచి కంచెలు దాటుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికు తమ వ్యతలు వినిపించడానికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు రైతులు. సో ఏ విధమైన ఆంక్షలకు నెరవకుండా 100 మందికి నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరింపులకు బెదరకుండా నెరవకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, సో ఆయనకు తమ బాధలు వినిపించడానికి, మామిడి రైతులు పడిన కష్టాలు ఆయన దృష్టికి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మామిడి రైతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు భారీగా రైతులు చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను ఛేదించి మరి మామిడి రైతులు అక్కడికి రావాల్సిన పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. సో ఫెన్సింగ్లు కంచెలు దాటుకుంటూ ఏ రకంగా వాళ్ళు వస్తూ ఉన్నారో తెలుస్తోంది. సో అభిమానాన్ని ఏం చెప్పి అడ్డగించగలవు, వారి అభిమానాన్ని ఎలా నువ్వు ఆపగలవు అంటూ ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలకు
సజీవ సాక్ష్యాలుగా ప్రస్తుతం రైతులు ఏ రకంగా ముందుకొస్తున్నారో మనకు కనిపిస్తోంది. వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వేలాదిగా మామిడి రైతులు తరలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఎక్కడికి వెళ్తున్నామంటే అనేక ప్రశ్నలతో ప్రతి టోల్ గేట్ వద్ద రహదారులపై వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అవేమీ వాళ్ళని ఆపలేకపోయాయి. సమీప గ్రామాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించినప్పటికీ అందరూ కూడా పొలాల వెంబడి చెట్ల పుట్టల వెంబడి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా కంచెలను దాటుకుంటూ వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారో ఉదయం నుంచి కూడా కనపడిన దృశ్యాలు మనకి ఆవిష్కృతం అయ్యాయి. ఆటోలు, ట్రాక్టర్లు, ఏ వాహనాలు కనిపిస్తే వాటిని సీజ్ చేస్తున్నప్పటికీ వాటిని దాటుకుంటూ కాలినడకన కిలోమీటర్లు దాటి వచ్చారు రైతులు. తమ పడ్డ కష్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే నిమిత్తమై వాళ్ళంతా కదిలి వచ్చిన దృశ్యాలు రైట్ మనకు కనిపిస్తోంది. మార్కెట్ యార్డ్ వద్ద దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న మామిడి రైతులు ఏ రకంగా ఉన్నారో చూస్తున్నాం. సో కూటమి సర్కార్ ఎలాంటి ఆంక్షలు విధించింది, అలాగే పోలీసుల్ని వాడుతూ ఈ పర్యటన ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది అనేది చూస్తున్నాం. కానీ అక్కడ దృశ్యాలు పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైతులు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అక్కడికి చేరుకోబోతుంది అన్నట్టుగా అక్కడ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. రైతులు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్ద విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఏ రకంగా ఏ తేడా లేదనే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజా సమస్యలపై ఆయన గళం వినిపించడానికి బయటికి వస్తే ఏ రకమైన అభిమాన సందోహం ఉంటుంది, ఏ రకంగా జనం తరలి వస్తారు అనేది మరొక మారు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు. సో ప్రభుత్వానికి అర్థం అవ్వాలి. సో ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష పార్టీగా వారి బాధ్యత వాళ్ళు నిర్వర్తించేటప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అనేది మరొకసారి ఇక్కడ ఆవిష్కృతం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వాళ్ళ బాధ్యతగా ప్రజలు పడుతున్న అవస్థలు, రైతులు పడుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే నిమిత్తమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో గుండెకాయ లాంటి మామిడి పంట, దాన్ని పండించిన రైతులు పడుతున్న వ్యధలను వినడానికి, వారిని పరామర్శించడానికి, వారికి బాసటగా నిలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా అనేక అడ్డంకులు సృష్టించారు. నెల్లూరు జిల్లాలో ఒక శాంతి భద్రతల సమస్యని సృష్టించారు. అటువైపుగా మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అవేమీ పట్టలేదు. రైతుకి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు, తమ బాధలు, తమ కష్టాలు చెప్పడానికి పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డ్కి చేరుకున్న దృశ్యాలు, అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పోలీసుల బ్యారికేడ్స్ దాటుకుని వారు చేతులెత్తేసిన పరిస్థితి పోలీసులు కూడా. సో పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అడుగడుగుడా అడ్డంకులు దాటుకుని కిలోమీటర్ల మేర వారు నడిచి వచ్చారు. పొలాల వెంబడి, చెట్ల వెంబడి, పుట్ల వెంబడి వారు కాలినడకన అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా ఉదయం నుంచి మనకు కనిపించాయి. మరి కాసేపట్లోనే మార్కెట్ యార్డ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. వారిని పరామర్శిస్తారు. సో పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో గడిచిన సంవత్సర కాలంగా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏ రకంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. అటు విద్యార్థులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, మహిళలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని మాయ చేస్తోంది అనేది అడుగడుగున ఆయన ప్రశ్నిస్తూ వస్తున్న నేపథ్యం. దీనికి పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తున్న దృశ్యాలు మనకు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ప్రజల దృష్టికి, అటు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ
వాళ్ళు చేసింది ఒక విఫల ప్రయత్నం అనేది ప్రస్తుతం విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతున్న పరిస్థితి. వైఎస్ జగన్ పర్యటన కోసం వస్తున్న రైతులను పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విజయానందరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నాయకులని అడ్డుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వారితో ఏ రకంగా వాగ్వాదం చేస్తున్నారు, వారిని ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉదయం నుంచి మనకు కనిపిస్తోంది. అయితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచడానికి మొత్తం పోలీసులు అక్కడ సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కింత బాధగానే అంటే ప్రజల ఆక్రందనను, రైతుల కష్టాలను వారి నాయకుడికి చెప్పుకోవడానికి వెళ్తున్న రైతులను అయిష్టంగానే కొన్ని ప్రాంతాల్లో అడ్డుకుంటున్నారనేది కొంతమంది నాయకులు మాట్లాడడం కూడా మనం చూసాం. వైఎస్ జగన్ పర్యటన కోసం వస్తున్న రైతులను అడుగడుగున అడ్డుకున్నారు, బ్యారికేడ్లు విధించారు, టోల్ బూత్ల వద్ద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రతి ఒక్క వెహికల్ని కూడా చెక్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వాళ్ళ వాహనాల్ని వదిలేసి పొలాల వెంబడి కాలి నడకన కూడా మార్కెట్ యార్డ్కి చేరుకునే దృశ్యాలు మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో మాజీ ఎంపీ రెడ్డప్ప అవ్వచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విజయానందరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే సార్ చూడండి ఎట్లా సార్ ఒక మనిషి ఏం సార్